ఎంటెక్ చదివి ఏం లాభం? ఎన్నో ఇంటర్వ్యూలు అయినా ఫలితం లేదు. ఇక ఉద్యోగం రాదు, అప్పుల బాధలు తీరవు, చావు తప్ప ఏ మార్గం కనిపించడం లేదు. వామ్మో, భయమేస్తుంది. ఈరోజు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. శాంతి, ఓ శాంతి, ఆగవే. అరే సాయి, సాయి, ఏంట్రా ఈ పిచ్చి పని? ఉద్యోగం రాకపోతే సస్తారా? నన్ను చూడు, బీటెక్ ఫెయిల్ 5 సంవత్సరాలైనా ఎంత ఉల్లాసంగా ఉన్నానో. పిచ్చి పని. సాయి, అరే సాయి, లేవురా సాయి, లేవు లేవురా. అసలు మీరెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? ఉద్యోగం రాక, అప్పుల బాధలు తట్టుకోలేక. అమ్మా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళేసి వస్తా. ఆగు నాన్న, నేను ఎదురొస్తా. ఇలా ఎన్నిసార్లు ఎదురొస్తే ఏం లాభం? జాబ్ వస్తే కదా. ఇది ఎన్నో ఇంటర్వ్యూ అనుకుంటా. అంతేగా. ఆగురా, 5 నెలలు అయితే పైసలు తీసుకొని ఎప్పుడు ఇస్తావురా? ఇదిగో జాబ్కి వెళ్తున్నా, రాగానే ఇచ్చేస్తా. ఎప్పుడురా నీకు జాబ్ వచ్చేది? ఇది ఎన్నో ఇంటర్వ్యూ రా నీకు? 10 రోజులలో డబ్బులు వేయలే అనుకో. అందుకే చావాలనుకున్నా, కానీ నేను చూశాక నా చావు కూడా భయంతో చచ్చిపోయింది. హలో, అవునా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అరే సాయి, కంగ్రాచులేషన్ రా, నీకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందిరా. అవునా? వీనికి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. అంటే ఈ రోజు నుంచి సార్ సాఫ్ట్వేర్. కంగ్రాట్స్ అండి. రావే వెళ్దాం. ఓయ్, ఇంతకు మీ పేరేంటి?
శాంతి. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. ఐ లవ్ యూ. శాంతి ఓ శాంతి నువ్వే నా మనశ్శాంతి చావాలనుకునే సాలేగాని ప్రేమ అనే ఆక్సిజన్ ఇచ్చి ఆయుష్ పోసావే శాంతి ఓ శాంతి నువ్వే నా మనశ్శాంతి. అప్పులు ఆగం చేస్తుంటే సద్దామని పొద్దున్నే డిసైడ్ అయిపోయా కనుచూపులతో కైపెక్కించి ఈ హౌలగాన్ని ఆగం చేసావే. నిన్ను చూసాక నా ఊపిరి కూడా నిన్ను విడిపోనంటుందే శాంతి ఓ శాంతి నువ్వే నా మనశ్శాంతి. మీకు ఈతొచ్చా? నన్నంత ధైర్యంగా కాపాడారు. మన విజయవాడలో మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రజల్ని కాపాడిన గజ ఈతగాళ్లలో నేను ఒకదాన్ని. నువ్వే నా తోడుంటే యమధర్మరాజు వెనక్కి వెళ్తాడే. నువ్వే నా కళ్ళ ఎదుట ఉంటే కలకాలం జీవిస్తానే శాంతి ఓ శాంతి నువ్వే నా మనశ్శాంతి. హలో. సార్ చెప్పండి. ఓకే సార్, ఒక హాఫ్ అన్ అవర్లో ఆఫీస్లో ఉంటాను. సారీ సాయి, ఆఫీస్లో ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చిందంట. నేనే వెళ్ళి బగ్స్ క్లియర్ చేయాలి. ఇప్పుడా? ఛీ. ఓకే ఓకే, డెఫినెట్లీ. ఓకే సార్, ఐ విల్ కాల్ యూ లేటర్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అవును, మీకు అప్పగించిన ప్రాజెక్టు కంప్లీట్ చేశారా? పూర్తయిపోయినట్టే సార్, 2 డేస్లో కంప్లీట్ చేస్తాను. ఓకే ఓకే, వెరీ నైస్. అదే సార్, నా షిఫ్ట్ చేంజింగ్ కోసం అడిగాను కదా. అర్థమైంది. పెళ్ళై ఎన్ని రోజులైనా జరగాల్సింది జరగట్లేదు. గతంలో నేను ఇలాంటి బాధలు అనుభవించాను నా పెళ్ళైన కొత్తలో. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యం అదే కాబట్టి దాన్ని నేను గట్టిగా నమ్ముతున్నా. నేను అనుభవించాను కాబట్టి నిన్ను డే షిఫ్ట్కి మారుస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్. సార్ ప్లీజ్ సార్,
ఏదైనా చేసి నన్ను నైట్ షిఫ్ట్కి షిఫ్ట్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పటికిప్పుడు నైట్ షిఫ్ట్ అంటే ఎలానయ్యా? నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళని ఏం చేయాలి? కొత్తగా పెళ్ళయింది కదా సార్, అర్థం చేసుకోండి ప్లీజ్ సార్ ప్లీజ్. పోనీ వాళ్లను డే షిఫ్ట్కు షిఫ్ట్ చేద్దామంటే నిద్రపోకుండా పనిచేస్తున్నారు. ప్లీజ్ సార్. ఓకేనాయా, ఈ రోజు నుంచి నైట్ డ్యూటీకి షిఫ్ట్ అయిపో. ఓకేనా? సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. ఏం చేయాలో తోస్తలేదు. ఏం చేయాలి బోర్ కొడుతుంది. బోరు కొడితే బారుకెళ్ళి బీరు కొట్టు బస్సు. బోరు కొడితే బారుకెళ్ళి బీరు కొట్టు బాసు పోలి ఉంటే కారు ఎక్కి షికారుకెళ్ళు బాసు. ఆస్తులున్న లేకున్నా మనకు దోస్తులు ఉంటే చాలు బాసు. అందమైన లేడీ కన్నా మనసు నా మనిషి ఉంటే చాలు బాసు. ప్రేమదో మజాతనై జరభద్రంగుండు బాసు. ఓ కొడితే బారుకెళ్ళి బీరు కొట్టు బాసు పోలి ఉంటే కారు ఎక్కి షికారుకెళ్ళు బాసు. బార్ల తాగి బైకులు మాత్రం ఎక్కబోకు బాసు. బ్రేకు డ్రైవులో పట్టు పడితే పరువు పోద్ది బాసు. అందుకే ఆటో ఎక్కి చక్కగా ఇంటికెళ్ళు బాసు. సరే మరి బాయ్. సాయి, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. చెప్పు. ముందు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు ప్లీజ్. నాకు డే షిఫ్ట్కి షిఫ్ట్ చేశారు. నాకు నైట్ షిఫ్ట్కి షిఫ్ట్ చేశారు. ఓకే బాయ్. శాంతి ఏం చేస్తున్నావే? జాబ్కి రిజైన్ చేస్తున్నా. వద్దే, రిజైన్ చేయకే. నో, నేను స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను. పెళ్ళై నెలలైనా ఓ ముద్దు ముచ్చట లేదు. నాకు హ్యాపీ లైఫ్ కావాలి. రిజైన్ చేసి ఊరికి వెళ్ళి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. హలో మామా, జాబ్కి రిజైన్ చేసేసిన. తాడేపల్లిగూడెంలో 100 ఎకరాలు కౌలుకి తీసుకున్నాను. అగ్రికల్చర్ చేస్తా. అవును, ధాన్యం అమ్మిన డబ్బుతో పాటు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన ఫ్రూట్స్, ఫ్లవర్స్కి కలిపి ఈ ఏడాది టర్నోవర్ ఎంత శాంతి? టర్నోవర్ 32 కోట్లు. దాంట్లో వచ్చిన లాభం 12 కోట్లు. ఏ సాఫ్ట్వేర్ జాబ్లో వస్తుంది సాయిలా కదా? నాకు బాబు కావాలి. నాకు పాప కావాలి. నో, బాబు. పాప లేదు, బాబు. పాప బాబు. నాకు పాపనే కావాలి. ఓకే, ఎవరైనా ఓకే.